నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. విద్యార్థులు ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉపాధి అవకాశాలు లేకపోవడానికి ప్రధాన కారణం పరిశ్రమలకు కావలసిన స్కిల్స్ లేకపోవడమే. దీన్ని ఏ రకంగా అధిగమించాలో మరియు ఎలాంటి డిగ్రీలు చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయో తెలియజేయడానికి మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ మరియు యాక్సిస్ కెరియర్ కౌన్సిలర్స్ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ సిఎస్ శర్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మేనేజ్మెంట్ రంగంలో ఉపాధి అవకాశాలు అసలు ఎలా ఉన్నాయి? అంటే జనరల్గా ఏంటంటే మనకి సాఫ్ట్వేర్తో ప్యారలల్గా ఉన్నటువంటి రంగం ఏదైనా ఉంది అంటే అది 100% మేనేజ్మెంట్ రంగమే. సో మేనేజ్మెంట్ రంగంలో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్లో అనుకోండి, కంపల్సరిగా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వాళ్ళు కొద్దిగా ఫ్లోరిష్ అవుతారు, ఎందుకంటే మ్యాథమెటికల్ లేకుండా ఇబ్బంది అవుతుంది. సో ఏ ప్రోగ్రామింగ్ ఫ్లోక్ కానీ దేనికైనా సరే. కానీ వేరేజ్ ఇన్ మేనేజ్మెంట్ యాక్చువల్లీ రంగంలో ఏంటంటే మీకు అవేం అవసరం లేదు, టెక్నికల్ కోర్స్ అనేది అవసరం లేదు. యాక్చువల్గా స్టూడెంట్ బీకామ్ చదివినప్పటికీ, లేదు బీటెక్ చదివినా, లేదు బిఏ అయినా సరే, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, లేదు స్పెషల్ ఇంగ్లీషు ఇలాంటివి ఉన్నా, ఎవరైనా సరే మేనేజ్మెంట్ రంగానికి ఫిట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు దీనిలో వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఈ ఎంబీఏ పీజీడిఎం అనే కోర్సులో వచ్చేటప్పుడు ఎలా ఉంటారంటే స్టూడెంట్స్ అందరూ వస్తారు. అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ డైవర్సిఫైడ్ డిగ్రీ. అంటే మేనేజ్మెంట్ ఎంబీఏ అనేటువంటిది డైవర్సిఫైడ్ డిగ్రీ. ఎవరు వచ్చినా సరే అందరికీ మళ్ళీ బేసిక్స్ నుంచి చెప్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సక్సెస్ఫుల్గా కోర్సు కంప్లీట్ చేయొచ్చు. కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ కూడా మంచి ఉన్నతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి స్టూడెంట్ కూడా ప్లేస్ అవుతాడు. అది మనకున్న అడ్వాంటేజ్ మేనేజ్మెంట్ రంగంలో. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీంట్లో ఫిట్ అవుతాడు కాబట్టి ఎక్కువగా టెన్షన్ పడి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదంట, జాయిన్ అయిపోవచ్చు. సో అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా రకాల కోర్సెస్ వస్తూ ఉంటాయి బయట. సో మీరు యాజ్ ఏ ఎక్స్పర్ట్ గా ఎటువంటి కోర్సెస్ అయితే సజెస్ట్ చేస్తారు? అంటే అది స్టూడెంట్ ని బట్టి ఉంటుందా? జనరల్ గా మన దగ్గరికి స్టూడెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కంప్లీట్ గా స్టూడెంట్ ముందు నేను కౌన్సిలింగ్ చేస్తా. అంటే వాడు అసలు ఎక్కడున్నాడు, అంటే ఒక యావరేజ్ స్టూడెంటా, లేకపోతే ఒక మెరిట్ స్టూడెంటా, లేకపోతే టాప్ పర్సంటేజెస్ ఉన్నాయా, లేదు అదర్ స్కోర్స్ ఉంటాయి, క్యాటు, మ్యాటు, జాటు, స్నాప్ ఇలాంటి బిజినెస్ స్కూల్స్కి వెళ్ళాలంటే అవి మినిమం స్కోర్స్ ఉండాలి. సో వాటిలో ఎంత స్కోర్ ఉంది, ఏ బిజినెస్ స్కూల్కి ఫిట్ అవుతాడు అనేది కూడా నేను ముందు వాడిని చెక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 hour 1.5 hours నేను ఒక దీనికి వచ్చిన తర్వాత అప్పుడు అతనికి నేను ఇదిగో నువ్వు ఈ బలానా బి స్కూల్కి వెళ్తే నువ్వు బాగా సక్సెస్ అవుతావు అని చెప్పి నేను గైడ్ చేయగలుగుతా. అది అంటే స్టూడెంట్ని చూడకుండా, స్టూడెంట్ నాలెడ్జ్ చెక్ చేయకుండా అయితే నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, అంటే టీచింగ్ ఫాస్ట్గా ఉన్నా, అంటే వీడికి బేసిక్ కూడా లేకుండా వెళ్తే అక్కడ అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవుతాయేమో అని చెప్పి ముందే నేను వాడిని చెక్ చేసి నేను సజెస్ట్ చేస్తాను. బిజినెస్ స్కూల్స్ ఇదిగో ఇవైతే నీకు బాగుంటాయి అని చెప్పి ఆ లొకేషన్ ప్రయారిటీని బట్టి నేను సజెస్ట్ చేస్తాను. కొంతమంది స్టూడెంట్స్ నాకు ఇదే కావాలి, నేను దీనిలో ఫిట్, అంటే వాళ్ళు ఎడ్యుకేషనల్ గా వైజ్ గా చూసుకున్నా కూడా కొంచెం క్వాలిఫికేషన్ తక్కువగా ఉన్నా కూడా వాళ్ళకి ఇదే కావాలి అని ఉంటుంది మైండ్ లో. సో అలా షార్ప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? దానికి మీ సజెషన్స్ ఏంటి? కరెక్ట్, మీరు అన్నది చాలా అది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ వాడికి ఉన్నా లేకపోయినా వాడికి ఏదో టాప్ కాలేజీలోకి వెళ్ళాలనుకుంటాడు. ఫస్ట్ వాడికి మినిమం అసలు అప్ టు మార్క్ లేకపోయినా స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా దే వాంట్ టు గో ఫర్ టాప్ బిజినెస్ స్కూల్. అంటే అక్కడ ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే అలా, అంటే మినిమం నాలెడ్జ్ లేకుండా టాప్ బిజినెస్ స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుందంటే అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం రావచ్చు. సపోజ్ స్టూడెంట్కి అసలు ఇంగ్లీష్ కానీ ఏమీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా వెళ్తే వాళ్ళు టీచింగ్ కొద్దిగా ఫాస్ట్గా ఉండొచ్చు. సో కంప్లీట్ ఇంగ్లీషే వాడతారు జనరల్గా బిజినెస్ స్కూల్స్లో. సో అక్కడ వాడు అది పికప్ కాలేకపోతే డెఫినెట్గా ఏమవుతుందంటే మనకి స్టూడెంట్ డిమోటివేట్ అయిపోతాడు, అంటే ఆటోమేటిక్గా డిస్కరేజ్ అయిపోతాడు. అంటే నేను ఫాలో అవ్వలేకపోతున్నాను, నేను నిజంగా అసలు ఈ కోర్సు ఫిట్ అవ్వనేమో, అనవసరంగా వచ్చేసానని చెప్పి అంతంత డబ్బులు కట్టేసి మళ్ళీ బ్యాక్ రావాలని ట్రై చేసేస్తాడు అక్కడున్న ఎన్విరాన్మెంట్ అంతా చూసి. సో అది లేకుండా ఉండటం కోసం ముందే నేను స్టూడెంట్ని చెక్ చేసి పంపిస్తే వాడు కంఫర్టబుల్గా ఉంటాడు. అది కూడా చెప్తాను, మీరు అన్నది పాయింటే. నాకు అది బలాని బిజినెస్ స్కూల్లోనే కావాలి అంటే
డెఫినెట్ గా అక్కడ మళ్ళీ వాళ్ళు టెస్ట్ పెడతారు, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, వాళ్ళు మళ్ళీ స్క్రీనింగ్ చేస్తారు, అందులో క్వాలిఫై అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. 1-2 లేయర్స్ ఉంటాయి యాక్చువల్లీ అక్కడ, స్క్రూటినీ ఉంటుంది. అది అయిన తర్వాతనే వీడికి ఆఫర్ లెటర్ అయితే వస్తుంది. సో నేను ముందే స్క్రూటినీ చేస్తే ఏంటంటే వాడికి ఆ ఇబ్బంది కూడా లేకుండా ఈజీగా ఆఫర్ లెటర్ వచ్చేటట్టు కూడా మేము చేయగలుగుతాం. అంటే ఎలా ఉంది ఇంటర్వ్యూ అనేది కూడా మనం కొంత ట్రైనింగ్ ఇస్తాం. సో ఎలా చేయాలి ఇంటర్వ్యూ, ఎలా చేస్తే నువ్వు అవుతావు, సో నీకు ఏది ఫిట్ అవుతుంది, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే మనం చేస్తాం. ఓకే సార్, చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళకి సరైన అవగాహన లేక బీటెక్ లేకపోతే బీఫార్మసీ, అగ్రికల్చర్, బీఎస్సీ, బీడీఎస్, ఎంబీబీఎస్ ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. కానీ తర్వాత మళ్ళీ డైవర్షన్ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. మరి వాళ్లకు దీంట్లో ఎటువంటి అవకాశాలు ఉంటాయి? కరెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు బీటెక్కి వెళ్తున్న స్టూడెంట్స్ని మనం చూసుకుంటే వాడిని మనం పర్సనల్గా కౌన్సిలింగ్ చేస్తే స్టూడెంట్ చెప్పే విషయం ఏంటంటే, నేను యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ లేదండి, మా వాళ్ళు అనవసరంగా నన్ను కంప్యూటర్ సైన్స్లో జాయిన్ చేశారు, ఈ బయట ఉన్న క్రేజ్ని బట్టి నాకైతే అసలు ఎటువంటి ఇష్టం లేదు బీటెక్కి రావడానికి. సో మా పేరెంట్, మా మదర్ ఇన్ఫ్లుయెన్సో, లేకపోతే మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్సో, లేకపోతే మా బ్రదర్ ఇన్ఫ్లుయెన్సో, వీళ్ళందరూ కాకుండా లేకపోతే మా ఫ్రెండ్ వెళ్తున్నాడని చెప్పి నేను బీటెక్లో జాయిన్ అయ్యానండి. ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం, బీటెక్లో ఏంటంటే రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి కాలేజీల్లో ఫీజు వాళ్ళే గవర్నమెంటే ఇచ్చేస్తుంది కదా, ఆ ఉద్దేశంతో మనం కట్టే పని లేదుగా అని చెప్పి నేను జాయిన్ అయ్యానండి అని ఇట్లా డిఫరెంట్ రీజన్స్ చెప్తూ ఉంటాడు. అల్టిమేట్ గా 3 years 4 years అవగానే ఏమవుతుందంటే వాడికి సబ్జెక్ట్ ఏం అర్థం కాదు, ఏదో అరకొరగా పాస్ అవుతాడు బీటెక్, వాడికి బేసిక్ ఫండ్ అయితే ఏమి ఉండదు. కొంతమంది మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉంటాయి, అది 4 years చేయాల్సింది అది ఒక ఎంబీబీఎస్ డిగ్రీ లాగా చేస్తుంటాడు. సో ఈ రకంగా అయిన తర్వాత వచ్చింది కూడా అప్పుడు కొద్దిగా రియలైజ్ అవుతాడు. సో నేను రాంగ్ కోర్స్కి వచ్చాను, డెఫినెట్ గా ఇప్పుడు నేను ఇప్పుడైనా సరే నా కెరీర్ పాత్ సెట్ చేసుకోవాలి అని అప్పుడు కొద్దిగా ఒక్కసారి మళ్ళీ రియలైజ్ అవుతాడు. అప్పుడు అలాంటప్పుడు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా మళ్ళీ కెరీర్ అనేది అల్టిమేట్, ఇంకా ఆల్రెడీ బీటెక్ అయిపోయి లేకపోతే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఇంకా వాడు రాంగ్ స్టెప్ వేసాడంటే డెఫినెట్ గా కెరీర్ లో ఇబ్బంది పడతాడు. సో ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనం ఏం చేస్తామంటే ఎటు వెళ్తే బాగుంటుంది. మళ్ళీ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి, డిసిప్లిన్స్ ఉంటాయి. అంటే మీకు హెచ్ఆర్ కానీ, మార్కెటింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, ఆపరేషన్స్ కానీ, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డేటా సైంటిస్ట్. సో యాక్చువల్ ఆల్మోస్ట్ బిజినెస్ స్కూల్స్ లో మీకు ఒక 40 to 50 డిసిప్లిన్స్ ఉంటాయి. సో మళ్ళీ దానిలో వాడు దేనికి ఇంట్రెస్ట్ ఉంటాడో చూసి వాడికి ఏది ఫిట్ అవుతుందో చూసి మేము ఆ రకంగా వాడికి గైడ్ చేస్తాం. ఓకే, కొంతమంది కంప్లీట్ గా బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఈ రంగంలో ఎంతవరకు రాణించగలుగుతారు? వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి కదా. కరెక్ట్. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే మేనేజ్మెంట్ కోర్సుల్లో ఏంటంటే కొద్దిగా మ్యాథమెటిక్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఒకటి, ఆపరేషన్స్ రీసెర్చ్ అని, ఓఆర్ అని, ఈ 2 పేపర్లు కంపల్సరీగా ఉంటాయి. అసలు మ్యాథ్స్ అంటే ఇష్టం లేకనే చాలా మంది బైపీసీ. అదే ఆ పాయింట్ కి వస్తున్నా. అంటే మ్యాథమెటిక్స్ ఆల్రెడీ భయపడే ఆల్మోస్ట్ బైపీసీకి వస్తారు. ఇంకో 90% స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే ఒక ఫోబియా ఉంటుంది ఫస్ట్ నుంచే. వాడు జస్ట్ 6th 7th లో జాయిన్ చేయగానే వాడికి మ్యాథ్స్ అంత అంటే అక్కడ టీచర్ వల్ల లేకపోతే ఇంట్లో వాళ్ళ వల్ల లేకపోతే వాడికి అంత రెగ్యులర్ ఫాలో అవ్వలేకపోవటం ఇవన్నీ ఉంటాయి. సో ఆ ఫోబియా కంటిన్యూ అవుతూ ఉంటుంది అది 10th దాకా. సో 10th క్లాస్ అయిపోగానే ఇంకా ముందే 9th లోనే ఫిక్స్ అయిపోతాడు, నేను బైపీసీకి వెళ్తాను, నాకు మ్యాథ్స్ అవసరం లేదు అని. సో ఆటోమేటిక్ గా వాడు బైపీసీకి వెళ్తాడు. సో మ్యాథమెటిక్స్ అనేది 0 వాడికి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అందుకే నేను బిజినెస్ స్కూల్స్ సజెస్ట్ చేసేది. బిజినెస్ స్కూల్స్ లో ఏంటంటే అన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు వస్తుంటారు కాబట్టి ఏవో 2 ఉంటాయి మ్యాథమెటిక్స్, అది బేసిక్ మ్యాథమెటిక్స్, దట్టు ప్యూర్ మ్యాథమెటిక్స్ కాదు, స్టాటిస్టిక్స్ రిలేటెడ్ మ్యాథ్స్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ లో కూడా మనకి ఉంటుంది ఆటోమేటిక్ గా, బేసిక్ స్టాట్ అది ఆటోమేటిక్ గా స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి బిజినెస్ స్కూల్స్ లో డెఫినెట్ గా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మళ్ళీ బేసిక్ నుంచి చెప్తారు. ఎందుకంటే బిఏ వాడు వస్తారు, అందులో బైపీసీ స్టూడెంట్స్ వస్తారు, ఎంపీసీ స్టూడెంట్స్ వస్తారు, అందరూ ఉంటారు అక్కడ మిక్సింగ్ కాబట్టి అందరికీ అర్థం కావాలి. కాబట్టి ఆటోమేటిక్ గా ఫ్యాకల్టీ అనే వాళ్ళు కూడా కొంత డౌన్ అయ్యి స్టూడెంట్ కి అర్థమయ్యే రీతిలో చెప్తారు. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే పర్సనల్ గా కూడా కేర్ తీసుకుంటారు స్టూడెంట్ కి. సో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాడు. అది పెద్ద విషయం కాదు, ఎందుకంటే 1-2 పేపర్లే కాబట్టి అది మినిమం మ్యాథమెటిక్స్, అది స్టాటిస్టిక్స్ రిలేటెడ్. సో ఈజీగా పర్ఫామ్ అవుతాడు, దానికి పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది స్టూడెంట్స్ కూడా మీరు అడిగిన క్వశ్చనే వచ్చేసి నాకు మ్యాథ్స్ లేదండి, నాకు వద్దండి అని కూడా అంటూ ఉంటాడు. సో ఫైనల్ గా మనం ఇలా చెప్పిన తర్వాత కంఫర్టబుల్ ఇప్పుడు బైపీసీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఆటోమేటిక్ గా మంచి ఇండస్ట్రీలో బాగా ప్లేస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
ఓకే సార్, నేను బేసికల్ గా బైపీసీ. ఓకే ఓకే, అంటే నేనే ఎగ్జాంపుల్ చెప్పాలంటే అదేలే. బేసికల్ నాది పూర్తిగా బైపీసీ బ్యాక్గ్రౌండే. తర్వాత ఏదో ఒక 4-5 డిగ్రీలు చేసి తర్వాత మేనేజ్మెంట్కి వచ్చేసి తర్వాత హెచ్ఆర్ మార్కెటింగ్ వీటిలో తీసుకొని తర్వాత ఇండస్ట్రీలో 15 years వర్క్ చేసి తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ద కన్సల్టింగ్ కంపెనీ. అంటే నాకు స్టూడెంట్స్ ని కౌన్సిలింగ్ చేయడం అనేది ఒక ప్యాషన్. అందువల్ల నేను యాక్చువల్ 10 years బ్యాక్ యాక్సెస్ కెరీర్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆ రోజుల్లో మాకేంటంటే ప్రాపర్ గైడెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు మీరు అన్నట్టే ఏదో బైపీసీ అంటే ఫ్రెండ్స్ వెళ్ళటం లేకపోతే పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ తో జాయిన్ అయ్యాం ఆ రోజుల్లో మేము. సో అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాం, ఎందుకంటే ఈ తీసుకోవటం వల్ల ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. అప్పుడు ఏంటంటే బైపీసీ తీసుకుంటే డాక్టర్ అనేవాళ్ళు, ఆ తర్వాత సంగతి అది. వాడి తర్వాత అసలు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాడా లేదా, వాడికి వస్తుందా లేదా అనేది డిఫరెంట్. అసలు ఆ ఫ్యామిలీకి అంత కెపాసిటీ ఉందా లేదో కూడా తెలియదు. ఎందుకంటే బేసిక్గా నేను బిలో యావరేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చా. సో డెఫినెట్ గా అంత ఫీజులు కట్టే స్తోమత కూడా లేదు మాకు అప్పుడు. సో ఏదో మీరన్నట్టు ఆ మ్యాథ్స్ ఫోబియా వల్ల లేకపోతే ఇంకొకరి ఇన్ఫ్లుయెన్స్ అలానే వచ్చాను. సో దాన్ని నేను ఏంటంటే నాకు జరిగింది ఇంకొక స్టూడెంట్ కూడా జరగకూడదనే ఉద్దేశంతోనే. అందులో ఈ జనరేషన్ లో చాలా ఉన్నాయి, మనకి గూగుల్కి వెళ్ళినా తెలుస్తుంది మనం, సో మంచి ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళినా తెలుస్తుంది. సో స్టూడెంట్స్ సఫర్ కాకూడదనే ఉద్దేశంతోనే మంచిగా గైడెన్స్ ఇద్దామనే ఉద్దేశంతోనే నేను 10 years బ్యాక్ యాక్సెస్ కెరీర్ కౌన్సిలర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సార్, ఈ పీజీడిఎం అలాగే ఎంబీఏ కోర్సెస్ లో ఉన్న ముఖ్యమైన తేడాలు ఏంటి అసలు? జనరల్ గా స్టూడెంట్ అంటే ప్రతి ఇంటర్వ్యూస్ లో నేను చెప్తూనే ఉంటాను, అది అయినప్పటికీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే స్టూడెంట్ ఏంటంటే ఈజ్ గెటింగ్ మోర్ కన్ఫ్యూజన్. అంటే ఎంబీఏకి వెళ్తే బాగుంటుందా లేకపోతే పీజీడిఎంకి వెళ్తే బాగుంటుందా అనేది వాడికి అసలు అర్థం కాదు. ఎందుకంటే ఎంబీఏ అనేది చాలా సుపీరియర్ డిగ్రీ అని, పీజీడిఎం అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, ఇది డిప్లొమా కదా, దీనికి ఇంత ఫీజు కట్టడం ఎందుకు నేను, రేపు మళ్ళీ దీనికి సర్టిఫికేట్ అంత వాల్యూ ఉండదేమో ఇండస్ట్రీకి వెళ్తే అనే చిన్న సందేహం అయితే బాగా ఎక్కువ ఉంది స్టూడెంట్స్ కి. సో జనరల్ ఏంటంటే నార్త్ ఇండియాలో అయితే పీజీడిఎం కోర్సు చాలా బాగా అవేర్నెస్ ఉంది మనకి, ఒరిస్సాలో కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ నార్త్ అంతా ఉంది. పర్టికులర్లీ సౌత్ ఇండియాలో మనకి ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక కూడా కొద్దిగా పర్వాలేదు కానీ, బట్ పర్టికులర్లీ ఇన్ ఆంధ్ర అండ్ తమిళనాడు యాక్చువల్గా పీజీడిఎం అంటే ఒక ఇన్ఫీరియర్ డిగ్రీ కింద వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలాంటిది ఏం లేదు యాక్చువల్గా. అంటే జనరల్గా మనకి ఇప్పుడు డిగ్రీస్ ఉంటాయండి. ఇప్పుడు చెన్నైలో ఏముంది మనకి బీటెక్ ఉంది. బీటెక్ డిగ్రీ ఏంటి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్ని ఇచ్చే డిగ్రీ బిఈ. అంటే అన్నా యూనివర్సిటీ కానీ లేదా అదర్ అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీ చెన్నైలో ఇచ్చేవన్నీ కూడా బిఈ మీద ఇస్తాయి. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ లేకపోతే వెల్లూరు విట్ కానీ, సో ఇవన్నీ యూనివర్సిటీస్ ప్రైవేట్ ఇచ్చేవన్నీ కూడా అక్కడ బీటెక్ ఇస్తాయి. అంటే ఏం డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ ట్యాగ్ ఒకటే డిఫరెన్స్, అంటే బీటెక్ బిఈ. సో అట్లాగే ఇక్కడ కూడా ఎంబీఏ పీజీడిఎం డిగ్రీ చేసినా సరే బయటకు వచ్చిన తర్వాత ఎంబీఏ అనే చెప్తారు. ఎందుకంటే బిజినెస్ స్కూల్స్ టాప్ మోస్ట్ ఇంతకుముందు ఐఏఎంస్ కూడా ఇచ్చినవి పీజీడిఎంఏ. కాకపోతే ఒక 4 years బ్యాక్ ఏం చేశారంటే వాళ్ళు ఎంబీఏ కింద కన్వర్ట్ చేసి ఎంబీఏ ఇస్తున్నారు ఇప్పుడు. కానీ ఇంకా మిగిలిన అదర్ బీ స్కూల్స్ అన్ని కూడా పీజీడిఎం డిగ్రీనే ఇస్తాయి. ఎందుకంటే ఒక ఎంబీఏ కాలేజీ స్టార్ట్ చేయాలన్నా వీ నీడ్ టు గో ఫర్ ఏఐసిటి అప్రూవల్. అలానే మనం ఒక పీజీడిఎం కాలేజ్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఏఐసిటి అప్రూవల్ తీసుకోవాల్సిందే. ఏఐసిటి అప్రూవల్ లేకపోతే మన సర్టిఫికేట్ వాల్యూ ఉండదు. దానికైనా అప్రూవల్ ఉంది, దీనికైనా అప్రూవల్ ఉంది. సో సర్టిఫికేట్ వాల్యూ పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో అందుకని చెప్పి ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే పీజీడిఎంలో ఇది అటానమస్ సిలబస్. అదే మీకు ఎంబీఏ అయితే ఏంటంటే యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజ్ అయితే, సపోజ్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎఫిలియేషన్ కింద ఉన్నాయి అనుకోండి, సో దే హ్యావ్ టు ఫాలో ద ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్ ఓన్లీ. అంటే అక్కడ ఇప్పుడు సపోజ్ యూనివర్సిటీలో మీకు తెలుసు అది అప్డేట్ సిలబస్ అప్డేటెడ్గా ఉండదు. ఎప్పుడో 5 yearsకో 10 yearsకో ఎప్పుడో చేస్తూ ఉంటారు సిలబస్ అప్డేషన్ అనేది. అదే వేరే ఇన్ యాక్చువల్లీ బిజినెస్ స్కూల్స్ అలా ఉండదు. ఎవ్రీ ఇయర్ ఆ బిజినెస్ స్కూల్స్ రన్ చేసే వాళ్ళందరూ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్సే ఉంటారు, బోర్డు మెంబర్స్, టాప్ ఐఐఎంస్ నుంచి లేకపోతే ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు, చైర్మన్స్ వాళ్ళు అలా ఉంటారు. సో ప్రతి ఇయర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలిచి సిలబస్ తయారు చేస్తారు. అంటే ఇయర్ ఏ సిలబస్ పెడితే బాగుంటుంది అంటే కంపెనీస్ని వాళ్ళకున్న ఎంఓయూస్ ఉన్న కంపెనీస్ కూడా పిలిచి మీకు ఎలాంటి సిలబస్ పెడితే మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అనేది కూడా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతనే సిలబస్ తయారు చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ప్రతి స్టూడెంట్కి కూడా బిజినెస్ స్కూల్స్లో జాబ్ రావడం అయితే జరుగుతుంది. అది మేజర్ అడ్వాంటేజ్ మనకి పీజీడిఎంలో. ఎందుకంటే మేము చదివినప్పుడు సపోజ్ ఎప్పుడు నేను ఎంబీఏ 25 years బ్యాక్ చదివాను. సో చదివినప్పుడు ఏంటంటే అప్పుడు మొబైలే లేదు యాక్చువల్గా. అప్పుడు మార్కెటింగ్ అంటే ఎలా ఉండేది, డైరెక్ట్గా క్లయింట్ని కలవాలి అంటే వీ నీడ్ టు నాక్ ద డోర్, అంతే, దెర్ ఈజ్ నో ఆప్షన్. కానీ వేర్ యాజ్ నౌ యాక్చువల్లీ నాట్ లైక్ దట్.
జస్ట్ సోషల్ మీడియా లేకపోతే ఫేస్బుక్, ట్విట్టర్, లేకపోతే జస్ట్ మొబైల్ ఉంటే చాలు చేతిలో, వీ కెన్ డూ ద మిరాకిల్స్ అన్నమాట. అంటే ఎవరినైనా ఎక్కడి నుంచైనా కలవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇంత ర్యాపిడ్ చేంజ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సిలబస్ అప్డేట్ అవ్వకపోతే డెఫినెట్గా మనకి ఇండస్ట్రీలో ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి? అసలు మన ఎడ్యుకేషన్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాకే దెర్ ఈస్ ఏ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. అంటే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ లేకపోవడం వల్లే మనకి జాబ్స్ రావట్లా. సో పీజీడీఎంలో అవన్నీ యాడ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ద ప్లేస్మెంట్. ఓకే సార్, స్టూడెంట్స్ కు ఉండాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి మరి దీనికి సంబంధించి? అంటే జనరల్గా బిజినెస్ స్కూల్స్లో మనకి సీట్ రావాలి అంటే మనం అడ్మిషన్ తీసుకోవాలంటే మాస్టర్స్లో డెఫినెట్గా ఎనీ డిగ్రీ, అంటే వాడు బీఎస్సీ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, లేకపోతే జనరల్గా బీఫార్మసీ అవ్వచ్చు, ఎవరైనా సరే అంటే గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత జనరల్గా క్యాట్ కానీ, మ్యాట్ కానీ, జాట్ కానీ, స్నాప్ కానీ ఇలాంటివి, లేదంటే ఆత్మ ఎగ్జామ్ అవుతుంది, అది కొద్దిగా లిబరల్గానే ఉంటుంది. సో ఇలాంటి ఎగ్జామ్స్ ఏదో ఒకటి రాసి ఆ స్కోర్ కార్డుతో జనరల్గా తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ చేసి బిజినెస్ స్కూల్స్లో అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఉన్నా సరే స్కోర్ కార్డు సింపుల్గా సీట్ ఏమి ఇవ్వరు. సో దానికి మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అప్లై చేయడము, అప్లై చేసిన తర్వాత వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ అనేది ఒక రౌండ్ పెట్టడము, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేయడము, ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా వాడికి ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వాడు కొంత టోకెన్ అమౌంట్ కట్టి ముందే ఓ 50,000 ఎంతో సీట్ బ్లాక్ చేసుకోవడము. తర్వాత కాలేజీలన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ జూన్లో స్టార్ట్ అవుతాయి. జూన్లో స్టార్ట్ అయిన తర్వాత కాలేజీ వాళ్ళు ఎంత పే చేయాలో ఏందో చెప్తారు. దాని ప్రకారం వాడు పే చేసుకోవడం కాలేజీకి. ఇలా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ అయితే. ఓకే సార్, జనరల్ గా మీరు ఇంతకుముందు స్టూడెంట్ కి సంబంధించి వచ్చినప్పుడు తనకి కౌన్సిలింగ్ ఇస్తాను, చెప్తాను ఏది బాగుంటుంది ఏది ఎలా ఉంటుందని చెప్పేసి. అసలు యావరేజ్ స్టూడెంట్ కి, మెరిట్ స్టూడెంట్ కి, సూపర్ మెరిట్ స్టూడెంట్ కి తేడా ఏంటి అసలు? కరెక్ట్. ఎందుకంటే జనరల్గా చాలా మంది పేరెంట్స్ కూడా మన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతుంటారంటే, మా వాడు అంత పెద్ద మెరిట్ కాదండి, ఏదో ఇప్పటివరకు ఏదో లాగాం మేము, అతి కష్టం మీద ఏదో బీటెక్ లేకపోతే డిగ్రీ చేయించాం, కానీ వీడు అంత తెలివిగల స్టూడెంట్ కాదండి అని చెప్తూ ఉంటారు. పేరెంట్సే చెప్తుంటారు, ఎవరో కాదు పేరెంట్సే చెప్తుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే నేను ఒకటే చెప్తాను యాక్చువల్గా, అంటే జనరల్గా స్టూడెంట్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే ఒక మెరిట్, ఒక యావరేజ్, ఒక సూపర్ మెరిట్ అనేది ఉండదు. వాడికి ఉన్న ఇష్టం ఉన్న ఫీల్డ్ అడగండి. సపోజ్ మీరు రీసెంట్గా వచ్చిన ఏదన్నా మంచి చిరంజీవి సినిమానో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ సినిమానో అడగండి మీరు, వాడు చక్కగా మనం చూస్తాం కానీ సినిమాలో మనకు ఒక డైలాగు గుర్తుండదు, మళ్ళీ ఒక పాటకి డ్యాన్స్ చేయమంటే వాడు ఎక్కడ మిస్ అవ్వకుండా జూనియర్ ఎన్టీఆర్ కన్నా అద్భుతంగా వేస్తాడు డ్యాన్స్. కానీ మనమైతే అందులో ఒక్కటి కూడా మనం చేయలేం. సో మరి వాడు అంత బాగా చేస్తున్నాడంటే వాడిని యావరేజ్ స్టూడెంట్ మనం ఎలాగంటాం? అంటే వాడికి ఉన్న గ్రాస్పింగ్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఎవరికి ఉండదు. కానీ వాడు అంత బాగున్నాడు అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీక్ స్టూడెంట్ అనేది ఏం ఉండదు. వీక్ అంటే యాక్చువల్గా వాడు ఏంటంటే కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మీకు, ఇందా మ్యాథమెటిక్స్ అన్నాను, 7th లోనో 8th లోనో 9th లోనో వాడికి సంబంధం అర్థం కాదు. అర్థం కావడానికి కారణాలు ఉంటాయి. ఆ ఫ్యాకల్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేదు వీడు సమంగా ఫోకస్గా కాన్సన్ట్రేట్గా క్లాసులో ఉండకపోవచ్చు, లేకపోతే ఇర్రెగ్యులర్ అయి ఉండొచ్చు. ఇంకా అది ఏమవుతుంది, మీకు ఒక 1 year 2 years బ్యాక్లాగ్ అయినప్పుడు అది కంటిన్యూ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి అర్థం కాదు. అంటే వాడు ఎక్కడైతే ఫోకస్ పెట్టాలో అక్కడ ఫోకస్ పెట్టకపోవడం వల్ల జరిగిన ప్రాబ్లం అది. అంతేగాని వీక్ అనేది, మెరిట్ అనేది, సూపర్ మెరిట్ అనేది అయితే నా దృష్టిలో అయితే ఉండదు. ఎందుకంటే స్టూడెంట్ కూడా అదే చెప్తూ ఉంటాను. సో డెఫినెట్ గా ఇక్కడ ఏంటంటే బిజినెస్ స్కూల్స్ లో బేసిక్ నుంచి చెప్తారు కాబట్టి అట్లీస్ట్ ఇంత ముందు వాడు ఎలాగా ఉన్నా కనీసం ఈ బిజినెస్ స్కూల్స్ లో కాన్సెప్ట్ ఏంటంటే 85% అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి. స్టూడెంట్ కి 85% అటెండెన్స్ లేకపోతే ముందు అసలు సెమిస్టర్ ఎగ్జామ్సే రాయనివ్వరు. సో ఆటోమేటిక్గా అక్కడ సెట్ అయిపోతాడు. డెఫినెట్ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాలి, ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ బాగుంటుంది, స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే డెఫినెట్గా స్టూడెంట్ పర్ఫామ్ అవుతాడు. అల్టిమేట్గా ఏంటంటే మెయిన్ ఫ్లేవర్ ఏంటంటే బిజినెస్ స్కూల్స్లో మనం యాక్చువల్లీ ఇప్పటివరకు మన ఎడ్యుకేషన్ ఏంటంటే బైహార్ట్ చేయడమే. అంటే యాక్చువల్గా పక్కగా బైహార్ట్ చేసి ఎగ్జామ్ రాసేస్తే వాడికి మంచి 80% 90% వచ్చేస్తుంది. వేరే యాక్చువల్లీ బిజినెస్ స్కూల్స్లో అట్లా ఉండదు. వాడికి రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళి వాడికి ఎంత మటుకు అర్థమైందో చూసి కాన్సెప్ట్ కరెక్ట్గా రాస్తే ఆటోమేటిక్గా వాడికి మార్క్స్ వచ్చేస్తాయి. అంతేగాని టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు రాయాల్సిన అవసరం లేదు. ఏవో కొన్ని డెఫినేషన్స్ తప్ప, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ లేదా డెఫినేషన్స్ ఇలాంటివి తప్ప మిగిలిందంతా కూడా వాడు ఓన్గా కూడా కొంత రాసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే
ఈ బిజినెస్ స్కూల్స్ లో ఏంటంటే 50% దే ఫోకస్ ఆన్ సిలబస్, రిమైనింగ్ 50% యాక్చువల్లీ దే కెన్ ఫోకస్ ఆన్ అదర్ స్కిల్స్. అంటే ఇండస్ట్రీకి ఏం స్కిల్స్ కావాలి, గ్రూప్ డిస్కషన్ బాగా చేయగలగాలి, మంచి కమ్యూనికేషన్ ఉండాలి, యాప్టిట్యూడ్ ఉండాలి, న్యూమరికల్ ఎబిలిటీ ఉండాలి. ఇవన్నీ కూడా ప్యారలల్ గా మీకు సిలబస్ తో పాటు వాళ్ళు చేస్తారు కాబట్టి స్టూడెంట్ కూడా అంత భయం అనిపించదు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అంటే. సో దానివల్ల ఈజీగా వాడికి ముందు ఇంటర్న్షిప్స్ వచ్చేస్తాయి, పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్కి వెళ్ళి ఆల్మోస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, జాబ్ ఏం చేయాలో వాడికి తెలుసు. ఆ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ తో ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే మోర్ దాన్ 80 కంపెనీస్ యాక్చువల్లీ క్యాంపస్ విజిట్ చేస్తాయి. సో ఎక్కడొక్కడ ఏదో కంపెనీలో వాడి స్కిల్ ని బట్టి వాడికి ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. సో ఒకవేళ 6 lakhs 7 lakhs 8 lakhs వచ్చిన తర్వాత 2-3 years లో వాడు మోర్ దాన్ 10 lakhsకి వెళ్ళిపోతాడు. సో ఈజీగా సెటిల్ అయ్యే మార్గం ఏంటంటే 100% PGDM కోర్సు. ఓకే సార్, స్టూడెంట్ కి సంబంధించి చాలా చక్కగా వివరించారు. మెరిట్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ అంటే పెద్దగా ఏమి ఉండరని. కానీ కొంతమందిలో మనం చూసుకున్నట్లయితే డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు, లేకపోతే మనకు ఓపెన్ డిగ్రీస్ చేస్తూ ఉంటారు ఏదైనా కారణాల వల్ల. సో వాళ్లకు ఇటువంటి కోర్సెస్ చేయాలి అనే ఆసక్తి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? దానికి కూడా ఏంటంటే కొన్ని బిజినెస్ స్కూల్స్ అయితే కొద్దిగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యాక్సెప్ట్ చేయవు. కొన్ని బిజినెస్ స్కూల్స్ ఏంటంటే పర్వాలేదు, వాడు మంచి మెరిట్ స్టూడెంట్ అయ్యి ఉండి, మెరిట్ అంటే ఐ మీన్ మళ్ళీ నేను ఇందాక దాన్ని చెప్పడానికి ఆపోజిట్ వస్తున్నానేమో, మెరిట్ స్టూడెంట్ మీన్స్ యాక్చువల్లీ వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే బాగా చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే గనక డెఫినెట్ గా కొన్ని బిజినెస్ స్కూల్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాయి. అందులో ఇప్పుడు వచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే యూజీసీ కూడా వాడు ఏది చేసినా సరే, డిస్టెన్స్ చేసినా, రెగ్యులర్ చేసినా, ఆన్లైన్ చేసినా కంపల్సరీగా సర్టిఫికేట్ కి అయితే 100% వాల్యూ ఉంటుంది. సో డెఫినెట్ గా వాడిని మనం డినై చేయడానికి ఛాన్స్ లేదు, డెఫినెట్ గా వాడిని తీసుకోవాల్సిందే అని చెప్పి కూడా రూల్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ 80% ఆఫ్ బిజినెస్ స్కూల్స్ యాక్సెప్టింగ్, ఈవెన్ డిస్టెన్స్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళని కూడా తీసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు అందులో. ఓకే సార్, స్టూడెంట్స్ లో వచ్చేసి గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, సమాన అవకాశాలు ఉంటాయా? గర్ల్స్ కి సంబంధించి మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా, స్టూడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ క్యాపబిలిటీని బట్టి, వాళ్ళ చదువుని బట్టి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్లాలో నేను సజెషన్స్ ఇస్తూ ఉంటానని. అలాగే గర్ల్స్ కూడా పర్టికులర్ గా దీంట్లో ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు చెప్పాలంటే మనకి యాక్చువల్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా బాగుంది. అంటే కంపారిటివ్లీ మనకి బాయ్స్ కన్నా కూడా, అంటే జెంట్స్ కన్నా కూడా లేడీస్ నే ఎక్కువ తీసుకుంటున్నారు కంపెనీస్ లో. ఎందుకంటే రీజన్ ఏంటంటే సాఫ్ట్వేర్ తీసుకోండి, ఇన్ఫోసిస్ కానీ, లేకపోతే TCS కానీ, డెలాయిట్ కానీ, యాక్సెంచర్ కానీ, వీటిలో మోర్ దాన్ 60% లేడీసే ఉంటారు. అంటే ఉమెన్ తో ఎక్కువ ఉంటుంది. 30-40% జెంట్స్ ఉంటారు. ఎందుకంటే మీకు అక్కడ అడ్వాంటేజ్ కూడా ఉంది లేడీస్ తీసుకోవడం వల్ల. ఈవెన్ మేము మా ఆర్గనైజేషన్ తీసుకున్నా వీ ప్రిఫర్ ఓన్లీ లేడీస్ ఓన్లీ. ఎందుకంటే లేడీస్ ఏంటంటే టైం వేస్ట్ చేయరు. ఫస్ట్ సపోజ్ జెంట్స్ అనుకోండి, మనకేంటంటే ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశారంటే గంటల తరబడి మాట్లాడుతుంటారు. రెండోది ఏంటంటే సిగరెట్ తాగాలంటే వాడు ఒక మళ్ళీ 15-20 minutes వెయిట్ చేస్తాడు, బయటకు వెళ్ళి మళ్ళీ వేస్ట్ చేస్తాడు. సో మళ్ళీ లంచ్ అని చెప్తాడు, మళ్ళీ 1-2 గంటలు చేస్తాడు. లేడీస్ ఏంటంటే అలా ఉంటారు, వాళ్ళకి ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమి ఉండవు. ఆఫీస్లో ఉన్నారు అంటే 100% యాక్చువల్లీ మాక్సిమం టైం దే స్పెండ్ ఫర్ ఓన్లీ ఫర్ కంపెనీ. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ బాగుంది. బిజినెస్ స్కూల్స్ లో అయితే చాలా బిజినెస్ స్కూల్స్ లో గర్ల్స్ కి అయితే స్కాలర్షిప్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు చెప్పాలంటే. అంటే రెగ్యులర్ యాక్చువల్ స్కాలర్షిప్ కన్నా గర్ల్స్ కి ఏంటంటే ఒక 20-30% ఎక్కువ స్కాలర్షిప్ ఇచ్చి, ఎందుకంటే ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కదా గర్ల్స్ కి, అందుకని దే ఆర్ ట్రైయింగ్ టు ఎంకరేజ్ ద ఉమెన్ అన్నమాట. సో అది మనకి చాలా అడ్వాంటేజ్ గర్ల్స్ కి. కాలర్ ఉన్నారు సార్, వరంగల్ నుంచి మాట్లాడదాం. షరీఫుద్దీన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నాది నంబర్ ఉంది. ఏం నంబర్ అంటే లక్కీ నంబర్ సార్. ఫోన్ లక్కీ నంబర్ కానీ లేదండి, రాంగ్ కాల్ చేసినట్టున్నారు మీరు. ఇది కెరియర్ టైమ్స్ కి సంబంధించి కాల్ యాక్చువల్ గా. సార్ స్టూడెంట్స్ అసలు మిమ్మల్ని ఏ టైం కి ఎలా అప్రోచ్ అవుతే బాగుంటుంది అంటారు? జనరల్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కనుక కరెక్ట్ గా స్టూడెంట్ డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒకవేళ వాడు బైపీసీ తీసుకున్నా సరే, సో ఒకవేళ వాడికి మ్యాథ్స్ లో అంత ఇంప్రూవ్మెంట్ లేకపోయినా, వాడు కొద్దిగా ఇబ్బంది పడుతున్నా సరే, ఇంటర్మీడియట్ అయిన తర్వాత మళ్ళా BSc మ్యాథ్స్ తీసుకొని మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళి మ్యాథమెటిక్స్ తోనే మళ్ళీ వాడు అక్కడ ఇబ్బంది పడే బదులు కరెక్ట్ గా మనకి ఏంటంటే వై జంక్షన్ ఏంటంటే ఇంటర్మీడియట్. సో నిజంగా చెప్పాలంటే అసలు 10th క్లాస్ వై జంక్షన్. సో 10th లో ఏంటంటే తర్వాత కొద్దిగా అవేర్నెస్ లేకుండా ఏదో గ్రూప్ తీసుకోవడం అలా చేస్తుంటారు. అట్లీస్ట్ రియలైజ్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో అయినా సరే అయిపోయిన తర్వాత రాగలిగితే మనకి ఏంటంటే అప్పుడు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మేనేజ్మెంట్ అప్పుడే BBA తీసుకోవడమో, లేకపోతే బీకామ్ తీసుకోవడమో, లేదంటే BSc అనలిటిక్స్ సైడ్ వెళ్ళటమో, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు మనం కూడా సైజ్ చేయగలుగుతాం, ఇదిగో ఇలాగ వెళ్తే నువ్వు బాగుంటుంది, తర్వాత నువ్వు బ్రహ్మాండంగా ఫ్లోరిష్ అవుతావు నీ కెరీర్ లో అనేది
జనరల్ గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు పిల్లలకి అసలు వాడు ఏం చేయాలని వాడికి తెలియదు. ఫస్ట్ బేసిక్ ఫండా ఏంటంటే ఈ రోజుల్లో కూడా అసలు నీ టార్గెట్ ఏంటి అని చెప్తే ఏదో చెప్పేస్తాడు. నేను సివిల్ సర్వీసెస్ కొట్టేస్తానండి అంటాడు. సరే పోనీ సివిల్ సర్వీస్ కొట్టడానికి ఓకే, ఎవరైనా దానికి వెళ్ళొచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ గా ఇబ్బంది లేదు, ఏ డిగ్రీ అయినా సరిపోతుంది. కానీ నీ ప్లాన్ ఏంటి, నువ్వు అసలు నీ ప్లానింగ్ ఏంటి, నువ్వు ఎన్ని గంటలు చదువుతావు రోజుకి, అసలు ఎన్ని గంటలకు లేస్తావు, ఇవన్నీ అడిగితే ఇంక వాడి దగ్గర ఆన్సర్ ఉండదు. సో అలాగా ఇంట్లో పేరెంట్స్ కూడా అంతే. అంటే వాడి క్యాపబిలిటీని బట్టి పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అంటే నిజంగా హార్డ్ వర్కర్ అయితే ఓకే, లేదంటే 3 years 4 years అట్లా అని చదువుతూ చివరికి ఏం చేస్తాడు, సడన్ గా డిస్కంటిన్యూ చేస్తాడు. అది కూడా ఏం రాయడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఏజ్ వచ్చేస్తుంది, చివరికి వాడు కెరీర్ లో బాగా సెటిల్ అవ్వడు. అందుకని ఆ ఇంటర్మీడియట్ తర్వాతనే ఒక టాస్క్ ఓరియంటెడ్, అంటే నీ గోల్ ఏంటి, అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటావు. నిజంగా సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలనుకోవాలనుకోండి, అప్పుడు దాని తగ్గ కోర్స్ జాయిన్ చేయడము, ఫస్ట్ ఇయర్ నుంచే దాని మీద ఫోకస్ పెట్టడము, ఇవన్నీ చేయాలి. లేదు వాడికి అంత పేషెన్స్ లేదు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిజంగా మనం పర్ఫామ్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ పేషెన్స్. అంటే బాగా హార్డ్ వర్క్ చేయాలి, పేషెన్స్ కూడా ఉండాలి. అంటే కొంత లక్ ఉంటే ఉండొచ్చే కానీ మన హార్డ్ వర్కే ఉంటుంది అందులో 90%. సో ఆ హార్డ్ వర్క్ చేయగలగాలి ఫస్ట్. అది కనుక ఇంట్లో వాళ్ళు రికగ్నైజ్ చేయటమో లేదా మాలాంటి వాళ్ళ దగ్గర తెస్తే మనం ప్రాపర్గా గైడ్ చేస్తాము. ఆటోమేటిక్ ఇప్పుడు ఇంతకుముందు పూర్వకాలం అయితే, అంటే మా రోజుల్లో అయితే ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అనేది క్రేజ్ ఉండేది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్ లో కూడా రిజైన్ చేసి ప్రైవేట్ సెక్టర్ కి వస్తున్నారు. సార్ కాలర్ ఉన్నా సార్, మాట్లాడదాం. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి లక్ష్మి గారు మీ డౌట్ ఏంటి అడగడమ్మా. చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్ మా పాప సిబిఎస్ఈ అంటే కేంద్రీయ విద్యాలయం సార్, మా పాప కేంద్రీయ విద్యాలయంలో చదువుతుంది సార్. ఓకే. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది. నెక్స్ట్ ఎందులోకి వెళ్ళాలి అంటే నెక్స్ట్ ఏం తీసుకోవాలి అంటే, నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను సార్. ఓకే. నాది అంటే లేడీస్ ది బోటిక్ ఉంది సార్ నాది. ఓకే, గుడ్. అయితే కొంచెం పిల్లలకి బిజినెస్ లో కూడా కొంచెం మెలకువలు అలాంటివి ఏమైనా చెప్తూ ఉంటాను. అంటే నేను కూడా అంత ఎడ్యుకేషన్ కాదు సార్. పాపకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఫీలింగ్ తో సిబిఎస్ఈ లో కూడా నేను జాయిన్ చేశాను సార్. అంటే మీరు సార్ మచిలీపట్నం సార్, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. అంటే జనరల్ ఏంటంటే మీది కాదు యాక్చువల్ చెప్పాలంటే, మీరు బిజినెస్ చేస్తున్నారు కానీ పాప బిజినెస్ చేయాలని లేదు. సో అది కాదు యాక్చువల్గా. ఫస్ట్ పాపది ఏంటి అంటే, పాప వాట్ షీ వాంట్ టు బి అనేది మనం చూసుకోవాలి. అంటే అమ్మాయి కెరీర్లో ఏ రకంగా సెటిల్ అవుదాం అనుకుంటుందో చూసి దాన్ని బట్టి మనం గైడ్ చేయాలి. అంతేగాని మీకేదో బొట్టికున్న ఏదో బిజినెస్ ఉందని చెప్పి సో దానిలో అని కాదు. పాపతో ఒక్కసారి నాకు మాట్లాడిస్తే, మీరు ఆల్రెడీ బ్యాక్ దీని మీద కూడా ఉంది కాబట్టి నా నెంబర్ 9989042224. సో దానికి కాల్ చేసి మీరు తర్వాత నాకు మాట్లాడించండి. సో ఐ ట్రై టు గివ్ ద బెస్ట్ గైడెన్స్ టు హర్ అమ్మా. ఓకే సార్, చాలా మంది స్టూడెంట్స్ కి అవగాహన ఉండదు. మీరు అన్నట్టుగా ఏది చూస్ చేసుకుంటే బెస్ట్ అనే దాని గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.